ఈ మొహం మీద మామూలు అందరికి ముడతలుంటాయి. మీకు ఆ నామం ఏంటి? ఇలా ఇటు నామాలున్నాయి, ఇటు అడ్డనామం ఉంది. ఏంటి ఇదంతా? సిద్ధపురుషుల యొక్క వంశంలో నేను జన్మించున్నాను. నేను 5వ తరం. ఈ మధ్యలో సో తిరుమలకు మేమందరం వెళ్తుంటాం. మా అనుభవాలు వేరు. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి తిరుమలతో? నేను రీసెంట్గా ఒక 2 నెలల క్రితం వెళ్ళాను. ఓకే. అంటే స్వామి ఎంత మిరాకిల్స్ చేస్తాడంటే, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యత్. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి బ్రహ్మంగారు ఏమైనా చెప్పారా? ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని? కలియుగం యొక్క పరిమాణం ఎంతంటే 4,32,000 సంవత్సరాలు. రెండు 2026 మే జూన్ నెలల తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పులు వస్తాయన్నారు. ఏం జరుగుతుంది అప్పుడు? ఆ గురుగ్రహ సంచారం మార్పు వల్ల ఆత్మహత్యలు, తక్కువ ఆత్మహత్య చేసుకోవడం, ఇట్లాంటివన్నీ వైపరీత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఏంటిది? అన్న గ్రహ దోషాల ఏంటి అసలు? కలియుగానికి చెప్పబడింది ఏంటంటే, రాను రాను పోను పోను హిందూ బంధువులందరికీ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మన జీవితం ఎలా ఉండబోతోంది, మన రాష్ట్రం, మన దేశం స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నిటి మీద మనకు ఇవాళ అత్యద్భుతమైన జ్యోతిష్య పరిజ్ఞానంతో మనకు చాలా విషయాలు షేర్ చేయడానికి ఇవాళ మనతో ఉన్నారు సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారు. సో వారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన నుదుటి మీద సహజంగా తిరునామం ఏర్పడింది. అట్లాగే అడ్డబొట్టు కూడా ఆయన నుదుటి మీద మీకు చూస్తే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను నేను. అంతటి మహిమాన్వితులు. అంటే వారు ఒక కార్యం కోసం, ఏదో ఒక గొప్ప పని కోసమే ఈ లోకంలోకి వచ్చారనేంతగా ఆయన పూర్వీకుల గురించి కానీ మీకు మెల్లిమెల్లిగా నేను వివరిస్తాను. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన జ్యోతిష్యం చెప్తే మంత్రముగ్ధులై వింటారు అందరూ. ఆయన పాట పాడిన ఇక మీకు పూనకాలే అంటారు కదా, అలా ఉంటుంది ఆయన చేస్తే. భజనలు కానీ అవి కానీ, అలాంటి అద్భుతమైన జ్యోతిష్యులు వల్ల మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అసలు ఆయనకు ఆ తిరునామాలు ఎలా వచ్చాయి, వారి పూర్వీకులు ఎవరు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చారు మాకు. 24/7కి మరలా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నన్ను పిలిచినందుకు. యాక్చువల్గా మిమ్మల్ని పిలవద్దు అనుకున్నాం మేము, ఈ గురువు గారిని అసలు పిలవద్దు మనం. కానీ పాపులర్ డిమాండ్, పబ్లిక్ డిమాండ్, శ్రీనివాస్ గారు చౌదరి గారు ఎక్కడ అని వాళ్ళు ఇట్లా అడిగేసరికి తప్పనిసరి మిమ్మల్ని తీసుకురావాల్సి వచ్చింది. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ. గురుగారు ఏంటి మీ ఈ మొహం మీద మామూలు అందరికి ముడతలు ఉంటాయి. మీకు ఆ నామం ఏంటి? ఇలా ఇటు నామాలున్నాయి, ఇటు అడ్డనామం ఉంది. ఏంటి ఇదంతా? ఇది ఎవరైనా కారణ జన్మలు పుట్టారు అంటే ఏదో ఒక గుర్తు ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ సమాజంలో మేము 5వ తరంలో ఉన్నాం. మాది సిద్ధ పురుషుల యొక్క వంశము. ఓకే. మాకు ఏగినేడి వెంకటరామయ్య మా యొక్క 5వ తరంలో ఉన్నాడు. 100 సంవత్సరాల క్రితం ఆయన చెప్పి సమాధి అయిపోయాడు. ఓకే. ఇప్పటికీ ఆయనకి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ మేలో ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. మేము చాలా ఘనంగా నిర్వహిస్తుంటాం ఆ ఆరాధన ఉత్సవాల్ని. ఇప్పుడు రేపు రాబోయే మేలో కూడా ఆరాధన ఉత్సవాలు ఉన్నవి. అందరూ పాల్గొనొచ్చా అక్కడికి? ఎవరైనా రావచ్చు, అందరికీ రావచ్చు. అక్కడ ఒక విశేషం ఏంటంటే, స్వామివారు మా జేజియా ఒంటి మీదకి వస్తాడు. ఎవరి ఒంటి మీదకి వస్తాడు, ఎలా వస్తాడో చెప్పలేము. కానీ ఎవరి ఒంటి మీదకైనా రావచ్చు. ఫలానా వాళ్ళ మీదకే రావాలని ఏం లేదు. ఎవరికైనా ఆయన పూని మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం లైవ్ చూడొచ్చు. ఇది మనం ఏప్రిల్ మేలో ఆరాధనోత్సవాలు జరిగేటప్పుడు మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లైవ్ కవరేజ్ చేద్దాం. కాబట్టి మీరు ఈ నామాల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది సిద్ధపురుషుల యొక్క వంశంలో నేను జన్మించున్నాను. నేను 5వ తరం.
ఈ మధ్యలో ఎవరికి రాలేదు ఈ అంశం. జ్యోతిష్యం కానీ, ఈ కీర్తనలు పాడటం కానీ, ఈ 2 కళలు అబ్బి ఎవరికి లేవు మా వంశంలో. నాకు భగవంతుడు ఇచ్చాడు. అందుకని నేను పుట్టింది కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టాను. అంటే 7 కొండలవాడి నక్షత్రంలోనే పుట్టాడు. మా జేజే కూడా 7 కొండలవాడిని ధ్యానం చేస్తూ నిరంతరం ఆయనలో ఐక్యమైపోయాడు. కాబట్టి ఏంటంటే కారణ జన్మ, కాబట్టి ఆయన పేరే పెట్టుకున్నాడు. అందుకని ఈ నామాల్ని మా వాళ్ళు ఎప్పుడో గుర్తించారు. ఓకే, వీడేదో కారణంగా పుట్టాడు, ఊరికే లేదు అనే దానికోసం ఈ కారణం ఉంటేనే మనం జన్మ తీసుకుంటున్నాం. అందుకే కొంతమందిని మనం కారణ జన్మలు అంటాం కదా. కాబట్టి నా ద్వారా ఎంతో కొంత ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం కోసం నేను జన్మించాను అనుకుంటున్నాను. సో మీరు మీ జేజీ దగ్గర నుంచి మీరందరూ ఆ వెంకన్న గురించే మాట్లాడుతున్నారు. స్వయంగా ఆయన పేరే పెట్టుకున్నారు, ఆయన నామాలే ధరించారు. సో తిరుమలకు మేమందరం వెళ్తుంటాం, మా అనుభవాలు వేరు. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి తిరుమలతో? తిరుమలలో నాకున్న అనుభవాలు ఇంతకుముందు మన స్టూడియోలోనే కొన్ని చెప్పాను. నేను రీసెంట్గా ఒక 2 నెలల క్రితం వెళ్ళాను. ఓకే. అంటే స్వామి ఎంత మిరాకిల్స్ చేస్తాడంటే, మాకు వాస్తవంగా బ్రేక్ దర్శనం ఉంది. ఈ బ్రేక్ దర్శనం జనరల్గా ఉదయం 8 గంటల లోపు అందరికీ పంపిస్తూ ఉంటారు. మేము దగ్గర 12 మంది దాకా వెళ్ళాం. 2 డిప్యూటీ సీఎం గారి లెటర్లు తీసుకొని వెళ్ళాం. కాబట్టి బ్రేక్ దర్శనం ఆ రోజు శుక్రవారం ఉదయం 8 కల్లా క్లోజ్ చేస్తున్నారు. అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయినాయి అనమాట. ఓకే, మీకు క్లోజ్ అయిపోయింది, అందరూ కూడా 8 గంటల కల్లా రావాలని అందరికీ సెల్లులకి మెసేజ్లు వెళ్ళినాయి. సరే, మాకు ఎక్కడి వరకు ఉందంటే 9 గంటలకి 10 గంటలకి రిపోర్ట్ చేయమని మాకుంది. మేమందరం కూడా 12 మందిని కరెక్ట్గా 9:30, 10 అయ్యేటప్పుడు అక్కడికి వచ్చి రిపోర్ట్ చేసాం. ఏంటమ్మా, మీకు అందరికీ మెసేజ్లు పంపించాం కదా, ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా చేసి చెప్పాం కదా, 8 గంటలకల్లా బ్రేక్ దర్శనం క్లోజ్ అయిపోయింది రావాలని, మీరు ఎలా వచ్చారేంటండి? చూడండి, మా సెల్లుల్లో ఏ మెసేజ్లు కానీ ఏ ఫోన్లు కానీ ఒక్కటి కూడా రాలేదు అని మేము చెప్పాం. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది, ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ కూడా ఎందుకు పోలేదు? అది నా నెంబరే సాక్షాత్తుగా, నా ఫోన్ నెంబరు, మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్ నెంబరు, 2 నెంబర్లు ఇచ్చారు. 2 నెంబర్లకి ఎటువంటి మెసేజ్లు ఎటువంటి ఫోన్లు రాలేదు. ప్రతి ఒక్కరూ బ్రేక్ దర్శనం అందరికీ అయిపోయింది బ్రేక్ దర్శనం, కానీ మాది మాత్రమే ఉండిపోయింది. అప్పుడు స్వామి ఏం చేశాడంటే, అతనికి చూపించాం కదా, అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడించి లోపల ఆలయంలోకి మాట్లాడించి ఏదో పొరపాటు జరిగింది అని. కానీ ఆ పొరపాటుకు కూడా ఒక పెద్ద కారణం ఉంది. మాతో పాటు దర్శనానికి 12 మందిలో ఒక 80 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు మా అమ్మగారు ఉన్నారు. ఆవిడ పెద్దగా నడవలేరు, ఒక్కడుగు మాత్రమే వేయగలుగుతారు ఆవిడ. అలాంటి ఆవిడ కోసం ఈ దర్శనం మనం ఎంత స్పీడ్గా వెళ్ళగలం, టయానికి వెళ్ళగలం అని నేను కొంచెం ఆతురత పడ్డాను. కానీ భగవంతుడు ఏం చేశాడు, కేవలం నాకు తెలిసి ఆవిడ కోసమే అవన్నీ మార్చాడు. తర్వాత స్వతంత్రంగా ఫోన్ చేసి లోపల ఆలయంలోకి చెప్పి ఇలా చిన్న పొరపాటు జరిగిందని మైక్లో అనౌన్స్ చేశారండి. అది లోపల గుడి లోపల మైక్లో అనౌన్స్ చేశారు. ఓకే, ఏమని చేశారు, ఇలా మిస్ అయిన 10 మంది వస్తున్నారు, వాళ్ళకి దారి ఇవ్వండి, బ్రేక్ దర్శనానికి వాళ్ళని పంపించాలి అని ఇచ్చారు. దాదాపు అండి లోపల మేము 5 నిమిషాల పాటు క్యూలో ఎవ్వరు లేకుండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని మా 12 మందికి కల్పించాడు. అంటే భగవంతుడు ఆయన చేయదలుచుకుంటే, ఆయన భక్తుల్ని చూడదలుచుకుంటే ఎంత విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. అసలు ఎటువంటి మహిమ, నాకైతే మైండ్ పోయింది. అసలు నాతో పాటు వచ్చిన వాళ్ళందరం కూడా అసలు ఇది ఏం మిరాకిల్, అందరికీ ఫోన్లు వెళ్ళటం ఏంటి, మెసేజ్లు వెళ్ళటం ఏంటి, మనకు అసలు రాకపోవటం ఏమిటి, ఇది కేవలం మనకి అద్భుతమైన దర్శనాన్ని ఇవ్వటం కోసం భగవంతుడు చేశాడు. ఇప్పుడు మా వాళ్ళంతా గుంటూరులోనే ఉన్నారు, లైవ్ ఎవరినైనా అడగచ్చు ఈ మిరాకిల్. అలా నా జీవితంలో ఇలాంటి అద్భుతం. కాబట్టి 7 కొండల వాడి యొక్క దర్శనం, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి.
స్వామి పుష్కరిణి స్థానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపే త్రయం అత్యంత దుర్లభం అన్నాడు ఈ కలియుగంలో. కాబట్టి ఏడుకొండల వాడి యొక్క పుష్కరిణిలో స్థానం, స్వామి పుష్కరిణి స్థానం మొట్టమొదటిది. ఆ స్థానం లభించటమే ఒక అద్భుతం, ఒక యోగం. ఎన్నో పాపాలను దగ్ధం చేసేదే ఆ పుష్కరిణి. ఆ పుష్కరిణి ఊరికే రాలేదు, అది వైకుంఠం నుంచి గరుత్మంతుడి చేత తీసుకురాబడింది. ఆ కొండలు, ఆ పుష్కరిణి అంతా కూడా వైకుంఠం నుంచి వచ్చినవే. కాబట్టి అందులో స్నానం చేస్తే దాన్ని విరజా నది అంటారు. స్వామి వారి యొక్క పాదాల కింద ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఓకే, మనం అర్చకులను అడిగితే చెప్తారు, సైలెంట్గా వింటే చిన్నపాటి శబ్దం కనిపిస్తుంది. కాబట్టి లోపల ఇప్పటికీ కూడా అంతర్వాహినిగా స్వామి పాదాల కింద నుండి కూడా విరజా నది ప్రవహిస్తుంది. విరజా నదిలో ఇంచే ఆ పుష్కరిణిలోకి మనకి నీళ్లు వస్తున్నవి కిందకి. కొన్ని బయట నుంచి వస్తే సహజంగా కొన్ని నీళ్లు విరజా నది నుంచి వస్తున్నాయి. అంత మహిమాన్వితమైనది. ఏడుకొండల వాడిని నమ్మితే తిరిగే లేదు. మీ జీవితాలు మారిపోవటం అనేది ఖాయం. నమ్మకం ఉంచాలి, అంతే. భగవంతుడు ఉన్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ గురించి బ్రహ్మంగారు ఏమైనా చెప్పారా? ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని? మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన చెప్పనదంటూ ఏదీ లేదు. మనకి ప్రతి ఒక్కటి, ఎన్నో విషయాలు మనం ఇప్పుడు తర్కం చేస్తే అవన్నీ కూడా జరిగి తీరవని. ఆయన కాలజ్ఞానాన్ని పూర్తిగా మనం పరిశీలిస్తే అమరావతి గురించి ప్రత్యేకంగా, ఇప్పుడు మనం అమరావతిని పేరు మార్చారు కదా, దానికి ఎప్పుడూ ఆయన కాలజ్ఞానంలోనే అమరావతి 12 ఆమడల పట్టణం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. ఓకే, ఇంతవరకు అయిందా? లేదు కదా. కాబట్టి ఏంటంటే అమరావతికి నామకరణం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది 12 ఆమడల పట్టణం అవుతుంది. ఒక ఆమడ అంటే 13 కిలోమీటర్ల నుండి 16 కిలోమీటర్ల వరకు లెక్కలు వేయవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే నడిబొడ్డు ఉందో దాని నుండి మనం లెక్కేస్తే దగ్గర దగ్గర 154 కిలోమీటర్లు. ఎటు చూసినా 154 కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి లెక్క వేస్తే 154 కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తున్నామండి. ఎవరన్నా అనుకున్నారా? ఒక సెంటర్ నుంచి చూస్తే ఎటు వెళ్ళినా 100 కిలోమీటర్లు హైదరాబాద్ డెవలప్ అవుతుందని ఎవరన్నా అనుకున్నారా? ఎక్కడ చూసినా హైదరాబాద్. అలాగే ముందు ముందు ఎవరైనా పరిపాలించనివ్వండి, తర్వాత సంగతి, కానీ అది తప్పకుండా మహాపట్టణం అవుతుంది. ఈ పట్టణం ఎప్పుడైతే మహాపట్టణంగా రూపుదిద్దుతుందో, మహానగరంగా రూపుదిద్దుతుందో, తరువాత కడపకు వెళ్తుంది. కందిమల్లాయపల్లి అంటారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం ఉండే ప్రదేశం. తరువాత అది డెవలప్ అవుతుంది. ఇది డెవలప్ అయిన తర్వాత అది డెవలప్ అవుతుంది. మీకు కావాలంటే కాలజ్ఞానంలో మీరు సినిమా కూడా ఉంది, ఎన్టీఆర్ గారు తీసిన సినిమాలో, అందులో కూడా ఒక చర్చ చెప్తాడు, ఒక మాట చెప్తారు. కాబట్టి కాలజ్ఞానంలో కూడా కందిమల్లాయపాలెం ఇది మహానగరం అవుతుంది, రాజధాని అవుతుందని ఆయన చెప్పి ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా డెవలప్ కాబోతుంది. అద్భుతం అంతే. అంటే వచ్చే 50 ఏళ్ళలో ఎలా చూడొచ్చు మేము? అసలు ఒక స్థాయిలో చూడొచ్చు, అందులో సందేహమే లేదు. ఇప్పుడు మనకు హైదరాబాద్ డెవలప్ అవడానికి పట్టిందా? 40 సంవత్సరాలు పట్టిందా? 50 సంవత్సరాలు పట్టిందా? అలాగే ఇది 2050 కల్లా కూడా, మినిమంలో మినిమం 2050 కల్లా కూడా ఆల్మోస్ట్ అది చాలా వరకు డెవలప్ అవుతుంది. చాలా మందికి ఒక అపవాదం ఉంది, ఏదో కలియుగం అంతం అయిపోతుంది, కలియుగం తొందరగా వెళ్ళిపోతుంది, కనకదుర్గమ్మ ముక్కుపోగు ఇప్పుడే అందేస్తుంది అని అంటారు. అసలు అంటే సముద్ర గర్భంలో కలిసిపోతుంది అనేది కూడా ఒకటి. ఇది ఒట్టి మాట. మీకు అసలు ఒక నిజమైన పరిమాణం చెప్తాను. ఏమిటంటే అసలు మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతేతు నారసింహోభు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలవు శ్రీ వెంకటనాయక అన్నాడు. కానీ కలియుగం యొక్క పరిమాణం ఎంతంటే 4,32,000 సంవత్సరాలు ఆయుర్దాయం. కలియుగం యొక్క ఆయుర్దాయం 4,32,000 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు ఎలా అంతమవుతుందండి? మనకి ద్వాపర యుగం అయిపోయి మన క్యాలెండర్ ప్రకారం, మన తెలుగు క్యాలెండర్ ప్రకారం 5,125 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు నడుస్తుంది మనకి క్రీస్తు శకం అంటాం దీన్ని. అంటే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి క్రీస్తు శకం అంటారు. కాబట్టి ఇది 2025లో ఉన్నాం. కానీ మన ఒరిజినల్ తెలుగు క్యాలెండర్ వచ్చేసి 5,125 సంవత్సరం నడుస్తుంది. అంటే 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు జస్ట్ 5,125 సంవత్సరం. కాబట్టి
ప్రథమ పాదంలో ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మన సనాతన ధర్మం, ఐందవ ధర్మం మహోత్కృష్టమైన కార్యాలు నెరవేరుస్తుంది. ఇంకా ఏమి మనకి కనపడలేదు, ఇప్పుడే ఆరంభమైంది అనుకోవాలి. మన శాస్త్రపరంగా చెప్తున్నారా? శాస్త్రపరంగానే చెప్తున్నాను, శాస్త్రపరంగానే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే అంతమైపోయేదంటే మనకి వేదాలు చెప్పున్నాయి, పురాణాలు చెప్పున్నాయి, అన్నీ చెప్పున్నాయి. 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుర్దాయం అని మనకి ఎంతో మంది మన గురువులు చెప్పున్నారు. చాగంటి గారు చెప్పున్నారు. ఆయన ఏం ఊరికి చెప్పారు కదా, ఎన్నో పురాణాలను అధ్యయనం చేసే కదా. కాబట్టి ఇది నిర్దిష్టమైన పరిమాణం. రైట్. 2026 మే జూన్ నెలల తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పులు వస్తాయన్నారు. ఏం జరుగుతుంది అప్పుడు? అంటే ఇప్పుడు మనకి గురువు వచ్చేసి దగ్గర ఆ గురుగ్రహ సంచారం మార్పు వల్ల ఫస్ట్ మిథునం నుంచి మనకి కర్కాటకంలోకి వస్తున్నాడండి. ఇప్పుడు ప్రజెంట్ మిథునంలో ఉన్నాడు. అతిచారం కింద వక్రగతిని వీడి మిథునంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కర్కాటకంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఒక 4-5 నెలల పాటు ఉంటున్నాడు. అది అక్టోబర్లో సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఓకే, అక్టోబర్ దాన్ని అతిచారం కింద వస్తుంది. అలా ఏంటంటే ఒక సంవత్సరంలోనే 3 రాసులు మారినప్పుడు, ఓకే, అనగా మనం సంవత్సరాన్ని ఎక్కడి నుంచి లెక్కేసుకోవాలి? మనం ఏప్రిల్ నుంచి మనం లెక్కేసుకోవాలి. కాబట్టి ఈ లెక్కలకి తీసుకుంటే ఒకే సంవత్సరంలో 3 రాసులు మారినప్పుడు అది కొంచెం దుష్ప్రభావాలను ఇస్తుంది. ఇప్పుడు మనకి కరోనా లాంటి వ్యాధులు ఎలాంటివి వచ్చినాయో ఏదో ఒకటివి వస్తున్నవి. కాబట్టి ఇది తప్పదు. కానీ ఈ కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు కొన్ని రాసులకి విశేషంగా యోగించబడుతుంది. ఓకే, ఎందుకనగా 12 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తాడు గురువు. 12 సంవత్సరాలు పడుతుంది ఒకసారి కర్కాటకంలోకి రావటానికి. ఓకే, కాబట్టి సంవత్సరానికి ఒక రాశి మారుతాడు గురువు. ఇప్పుడు మిథునంలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు, తర్వాత కర్కాటకంలో ఒక సంవత్సరం, సింహంలో ఒక సంవత్సరం, కన్యలో ఒక సంవత్సరం, ఇలా మారుతూ ఉంటాడు. ఇలా సంవత్సరం ఆయన మారటం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. 12 నదులు 12 పుష్కరాలు. కాబట్టి సంవత్సరానికి ఒక పుష్కరం చొప్పున 12 సంవత్సరాలకి 12 నదులకి పుష్కరాలు వస్తాయి. 12 రాసుల్లోనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. కాబట్టి కర్కాటకంలోకి రావాలంటే తిరిగి మరలా సంవత్సరం పడుతుంది. రేపు జూన్ లో వస్తున్నాడు. అక్కడ వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు గురువు అక్కడ ఉంటాడు. ఓకే, కర్కాటకంలో ఉంటాడు. గురువు అతిచారం వల్ల ఒకే సంవత్సరం 3 రాశుల్లోకి వస్తున్నాడు. అయితే ఇది కొంచెం దుష్ప్రభావాలు ఉంటున్నవి, కానీ జాగ్రత్త వహించాలి. ఓకే, కానీ కర్కాటక రాశి నుంచి కొన్ని రాశులు అద్భుతమైన యోగాలను కూడా అందుకుంటున్నవి. ఒకటి కర్కాటక రాశి, రెండవది వృశ్చిక రాశి, ఓకే, మూడవది మకర రాశి, 4వది మీనరాశి. ఈ రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా ఉన్నవి. ఎందుకంటే గురువు యొక్క చూపు వల్ల విశేషమైన యోగాలు ఉంటుంది. 1 పంచమ దృష్టి, 2 సప్తమ దృష్టి, 3 భాగ్య దృష్టితోటి గురువు చూస్తాడు. కాబట్టి ఆ రాశుల వాళ్ళకి ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఓకే, శుభం. అయితే ఈ సంవత్సరానికి అధిపతి కూడా గురువే అంటున్నారు కదా, దాని ప్రభావం ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక శుభగ్రహం యొక్క ఆధిపత్యం వచ్చినప్పుడు ఎంతటి మనకి విపత్కర పరిస్థితులు వచ్చినా గానీ శుభుడు ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని తను రక్ష వహించుకుంటాడు కదా. కాబట్టి పెద్దగా మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ ఈ గురువు యొక్క నష్టం వాటిల్లకుండా చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారు? యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, హోమాలు చేస్తారు. మీరు చూడండి, కావాలంటే ఈ 2026 మొత్తం కూడా ఎన్నో పెద్ద యాగాలు, యజ్ఞాలు జరుగుతున్నవి. ఎందుకంటే కేవలం అందరం సంతోషంగా ఉండాలి, దేశం సంతోషంగా ఉండాలి, సిరి సంపదలతో ఉండాలి, ఆటంకాలు లేకుండా ఉండాలి, యుద్ధాలు రాకుండా ఉండాలి. కాబట్టి చాలా వరకు రాబోయే వాటిని నివారించడానికి మనకి గురువు అధిపతి అయినప్పటికీ కూడా ఈ గురువే మనకి రక్ష వహిస్తున్నాడు. ఈ గురువు వల్ల ఏంటంటే చాలా మంది మన గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి మనకి రక్ష వహిస్తారు. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కొంతమేర ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్. ఇక మా ఈతి బాధల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో విడాకులు ఎలా పెరిగిపోతున్నాయి మీరు చూస్తున్నారు. చిన్న వాటికి, చిరు కోపాలకు కూడా విడాకులు తీసుకునే పరిస్థితి, ఆత్మహత్యలు, తక్కువ ఆత్మహత్య చేసుకోవడం, ఇట్లాంటి అన్ని వైపరీత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. గురుగారు, ఏంటిదన్నా గ్రహ దోషాలా ఏంటి? అసలు మనకి వాస్తవంగా చెప్పుకోవాలంటే అసలు కలియుగం అంటేనే
కలిపురుషుడి యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఓకే. ఓకే, ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల కలియుగానికి చెప్పబడింది ఏంటంటే రాను రాను పోను పోను కాలజ్ఞానులు కూడా ఏం చెప్పారంటే 5,000 సంవత్సరములు దాటిన దగ్గర నుండి కూడా ఎక్కువగా నష్టాలు వాటిల్లుతున్నవి, ఎక్కువగా విపత్కరమైన పరిస్థితులు, ఓకే, ప్రకృతి యొక్క విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అలాగే మనుషులకు కూడా ఇలాంటివి తప్పదు. ఎందుకంటే పోను పోను వినాశనమే, అధర్మమే పెరుగుతుంది. ఓకే, ఇలా పెరుగుతున్న క్రమంలో ఈ యొక్క జాబితా కూడా ఏంటంటే ఎక్కువగానే ఉంటున్నవి. విడాకులు ఎక్కువ ఉంటాయి, మరణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి? మనం మంచి జ్యోతిష్యుల్ని చూపించుకొని వాళ్ళ జాతకాలను పరిశీలన చేసుకొని సప్తమ స్థానాలు, ఓకే, భార్యకైతే భర్త స్థానము, భర్తకైతే భార్య స్థానాన్ని మంచిగా ఉందా లేదా చూపించుకొని దానికి తగిన రెమెడీలు చేసుకోవటం అనేది మంచిది. ఎందుకంటే రెమెడీ ఏంటి, ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మనం సంప్రదిస్తే ఏ శ్లోకం చదువుకోవాలి, ఏ స్తోత్రాన్ని చదువుకోవాలి, నిత్య పారాయణంలో మనం ఏం పెట్టుకుంటే అందులో ఏ గ్రహం ఉంది, మనకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, రాబోయే ఇబ్బంది ఏంటంటే అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని పాటించడం ద్వారా చాలా వరకు తప్పించుకునేదానికి అవకాశాలు కలుగుతున్నాయి. కరెక్టే గురుగారు. అంటే మనకు రాబోయే భార్య భర్త ఎలా ఉంటారో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుందా మనకి? ఎందుకు ఉండదు అవకాశం? ఇప్పుడు సపోజ్ మీది మేష లగ్నం అనుకోండి, సపోజ్ ఓకే, మేష లగ్నంలో మీరు జన్మించారు. మీకు సప్తమ స్థానం ఏమవుతుందంటే దాన్ని తులా రాశి అవుతుంది. ఓకే ఓకే, మీకు 7వ ఇల్లు తులా రాశి అవుతుంది. 7వ ఇల్లు అనగా మనం జాతకంలో శుక్రుడి యొక్క ఇల్లు అంటాం. 7వ స్థానాన్ని శుక్రుడి యొక్క స్థానం కింద చెప్తాం. కాబట్టి శుక్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు, రోజా రంగులో ఉంటాడు, చాలా బాగుంటాడు. కాబట్టి ఈ మేష లగ్నం వాళ్ళకి ఎవరైతే భార్య రాబోతున్నారో ఈ వచ్చే భార్య చాలా అందమైన యువతిగా ఉంటుంది. కొంతవరకు లవ్ మ్యారేజెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేదు అందులో ఆ సప్తమ స్థానంలో గనక వేరే గ్రహాలు ఉన్నాయి అనుకోండి, లేదంటే శనో, లేదంటే కుజుడో, లేదంటే రాహువో, లేదో కేతు అనుకో, దాని నుంచి కూడా ఫలితాలు మారిపోతుంటాయి. ఓకే, శుక్రుడైతే తెల్లగా ఉంటారు, మంచి వర్ణంతో ఉంటారు. రాహు కేతులు ఉన్నారు అనుకోండి, అనేక రకాల ఛాయలు ఉంటాయి ముఖంలో, నలుపు ఉండొచ్చు, అనేక రకాల తేజస్సు విహీనంగా ఉండొచ్చు, లేదంటే అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు, అనేక రకాలుగా కూడా ఉంటుంది. కాబట్టి సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో దానిని బట్టి మనకు వచ్చే భార్య ఎలా ఉంటుందో మనం నిర్దిష్టంగా చెప్పగలం. సూపర్. అయితే ఈ మధ్య మాకు ఈ మన పాయింట్స్ కలుస్తాయి కదండి, ఎంత 36 పాయింట్లు కలిసినా చాలు, మాకు 34 గెలిచాయండి, ఇక మేము పెళ్లి చేసుకుందాం, అయ్యగారితో ఏం పని అని కొందరు అలా చూసుకొని కూడా ఈ మధ్య వెబ్సైట్లలో చూసేసుకొని చేసేసుకుంటున్నారు. మళ్ళీ వెంటనే విడాకులు కూడా తీసేసుకుంటున్నారు. అది వాస్తవం చెప్పాలంటే ఆ పాయింట్స్ కలిసి దేని వల్ల కలుస్తాయి అంటే కేవలం అది నక్షత్రాన్ని బేస్ చేసుకుని మాత్రమే కలుస్తాయి. ఓకేనా, నక్షత్రాన్ని బేస్ చేసుకొని కలుస్తున్నాయి. కాబట్టి ఒక నక్షత్రం నుంచి వాళ్ళ నక్షత్రం మిత్రతార అవ్వచ్చు, సంపత్తార అవ్వచ్చు, పరమ మిత్రతార అవ్వచ్చు. ఓకే, ఇలా మిత్రతార, పరమ మిత్రతార, సంపత్తార, క్షేమతార ఉన్నాయి. ఇంకేంటి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు 32, 34, 36 పాయింట్లు కూడా వచ్చేస్తాయి. కానీ దాన్ని అలా తీసుకోకూడదు. ఓకే, ఈ అబ్బాయి పుట్టిన లగ్నం ఏమిటి, ఆ లగ్నానికి సప్తమ స్థానంలో 7వ స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నవి, ఓకే, అతని జీవితం ఏ విధంగా ఉంది, ఏ మహర్దశలు ఇప్పుడు నడుస్తున్నవి అనేది కూడా మనం చాలా చూసుకోవాలి. పొరపాటున నక్షత్రాలు బాగా కలిసినవి, సప్తమ స్థానంలో ఏ కుజుడో ఉన్నాడు, వాళ్ళు సపోజ్ మకర లగ్నంలో జన్మించారు, కర్కాటక లగ్నం అయింది సప్తమ స్థానం, దాంట్లో కుజుడో, రాహువో, కేతువో, శనో ఎవరో ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది? తప్పకుండా విడాకులు అవుతుంది, తప్పకుండా మరణాలు సంభవిస్తున్నవి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అది చూపించుకోవాలి. ఎందుకంటే చూసి ఫిక్స్ అవ్వడం తప్పు. అది ఏంటంటే ఓన్లీ నక్షత్రానికి మాత్రమే కలుస్తున్నాయి ఆ పాయింట్స్. కాబట్టి జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క సప్తమ స్థానంలో ఉండే దోషాలు మనం తెలుసుకోగలుస్తున్నాము. తెలుసుకొని తగు ఉపాయం ఉంటే రెమెడీ చేయగలము, లేదు అనుకుంటే సైలెంట్ గా ఉండడం అని చెప్తాం, వద్దు అని చెప్తాం. ఇంకొక బ్యాచ్ ఉంది గురుగారు, అద్భుతమైన అందంతో మెరిసిపోతుంటారు, ఐశ్వర్యంలో తులతూగుతుంటారు, కానీ పెళ్లిళ్ళు కావు. ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్ళు కావు. ఏంటి దానికి కారణం ఏంటి? దానికి ఉంటుంది కారణం. ఎందుకంటే పూర్వజన్మ సుకృతమై ఏదైనా మనం తీసుకోవాలి. ఓకే, మనకు రుణం ఉంది అంటే ఏమిటి? ఆ రుణం
తీర్చాలి. ఓకే. మనం ఉన్నామనుకోండి రుణం తీర్చాలి, మనకు వాళ్ళు ఉన్నారనుకోండి రుణం తీర్చాలి, తప్పకుండా తీర్చాలి. కాబట్టి ఇది రుణానుబంధాల కిందకి మనం తీసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా అతనికి పెళ్లి అవ్వటం లేదు. సరే, తన చార్ట్ చూసామనుకోండి, ప్రయత్నించామనుకోండి, నేను కొన్ని చార్ట్లు చూశాను ఎందుకు పెళ్లిళ్ళు అవ్వటం లేదు ఇలా చార్ట్స్ అంటే, మంచి లగ్నాల్లోనే పుట్టుంటారు, వాళ్ళకి సప్తమ స్థానాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, సప్తమ స్థానాల్లో కూడా ఏ దోషాలు ఉండవు. కానీ చాలా గ్రహాలు 8వ ఇంట్లో ఉండిపోతున్నవి, అష్టమ స్థానంలో ఉండిపోతున్నవి, తర్వాత చాలా గ్రహాలు వ్యయ స్థానాల్లో ఉండిపోతున్నవి, అంటే 12వ ఇంట్లో ఉంటున్నాయి. వాళ్ళకు పుట్టిన లగ్నానికి వ్యయ స్థానంలో గానీ ఎక్కువ గ్రహాలు, అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు మ్యారేజ్ అంత తేలిగ్గా కాదు. అంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నం చేసినా సరే అవ్వాలంటే చాలా కష్టం. నేను ప్రత్యక్షంగా గమనించా గురుగారు, 500 కోట్ల ఆస్తి ఉన్న ఒక అమ్మాయి సంబంధం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, దొరకట్లా. ఉంటుంది, వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేస్తే ఏ గ్రహాలు అదుపు తెలుస్తుంది. అందుకని కాబట్టి ఇలాగే వీళ్ళనే కాదు, మనం ఇప్పుడు కనపడే వ్యక్తులనే కాదు, కనపడని వ్యక్తులు ఎంతమంది, యోగులుగా మారింది ఎంతమంది, సాధువులుగా మారింది ఎంతమంది, వాళ్ళ జన్మ జాతకాల్లో కూడా ఇలాగే ఉంటున్నవి. కాబట్టి పెళ్లి అవ్వాలని, పర్ఫెక్ట్ గా అవ్వాలని ఏమి రూల్ ఏం లేదు, అవ్వకుండా కూడా చాలా మంది జాతకాలు నిలబడిపోయి ఉన్నాయి. ఓకే, కాబట్టి అవ్వట్లేదని మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. చూపించామా, జాతకాన్ని పరిశీలన చేశాము, ఓకే ఇలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఫలితం లేదు, మనం ఎంత ప్రయత్నించినా కూడా అనేది కూడా మనం చెప్పగలం. సూపర్ సూపర్. తర్వాత ఇలా తెలిసి, అంటే పెళ్లి జరగదని తెలిసి కొందరు బలవంతంగా చేసుకుంటారు, కొందరు పెళ్లి తర్వాత విడాకులు అవుతాయి అని తెలుసు, పెళ్లి తర్వాత నరక అనుభవిస్తారని చెప్పినా సరే కొంతమంది పెళ్లి చేసుకుంటారు. మరి వాళ్ళని ఏమన్నా పరిహారాలతో గట్టెక్కించొచ్చా, వాళ్ళ మనల్ని వాళ్ళు వదిలేయడమేనా? మంచి పాయింట్. ఇప్పుడు పరిహారాలతో గట్టెక్కించవచ్చు అంటే మనకి శాస్త్రం ఎంతవరకు అయినా ఏం చెప్తుంది, దేనికి ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా మీరు పలానా రెమెడీ చేసుకోండి, లేదంటే పలానా క్షేత్రాన్ని దర్శించండి, లేదు పలానా యాగం, పలానా హోమం చేయండి అని చెప్తుంది కదా. కానీ వాళ్ళు మన దాకా వచ్చారంటే ఎంతో కొంత వాళ్ళు పుణ్యం మూట కట్టుకొని ఉన్నారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కలిసి ఉండేదాని కోసమే మనం ప్రయత్నిస్తాము. కాబట్టి ఇంకా విపరీతంగా అవకాశమే లేదు, ఛాన్సే లేదంటే నేను కొన్ని చాట్లు కూడా చెప్పేశాను ఈ మధ్య కాలంలో మన ఛానల్ నుంచి వచ్చిన చాట్స్. వద్దు, ఇంకా ఆ అమ్మాయితో మీరు పడలేరు, వద్దు, ఆ అమ్మాయి చాలా వరకు ఆ దశలు అంతగా అనుకూలించడం లేదు, అమ్మాయి మంచిదే, ఒక్కొక్కసారి దశలు కూడా అనుకూలించాలంట కలిసేదానికి. చూడండి, మీరు ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత కలుస్తారు, ఒక 10 సంవత్సరాలు ఎక్కడో ఉండి ఆ తర్వాత తల్లిదండ్రులు కలిసే జాతకాలు నేను చూశాను. తర్వాత పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరంలో విడిపోయి 20 ఏళ్ల తర్వాత కలిసిన వాళ్ళని నేను చూశాను. కానీ 20 ఏళ్ల దాకా కాపురం చేసి 20 ఏళ్ల తర్వాత విడిపోయిన వాళ్ళని కూడా నేను చూశాను. ఎందుకు ఇలా అంటే కేవలం ఆ గ్రహ స్థానాల్లో వాళ్ళకు వచ్చిన దశలను బట్టి మనం చెప్పొచ్చు. ఆయన చాలా మంచివాడండి, 10 సంవత్సరాలు మేము చాలా బాగా కలిసి ఉన్నామని అంటారు. ఏం లేదు, కలిసి ఉండటం కారణం ఏంటంటే మంచి మహర్దశ నడిచింది, కానీ వాళ్ళ జాతకంలో ఎప్పుడో ఉంటుంది, కానీ ఆ మహర్దశ ఎప్పుడు వస్తుందో కూడా మనం చూసి చెప్తారు, అంతే కదా. మరి ఇప్పుడు కుజగ్రహం ఎప్పుడు వస్తుంది, శని మహర్దశ ఎప్పుడు వస్తుంది, రాహు మహర్దశ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, పుట్టిన లగ్నాన్ని బట్టి మనం చెప్పగలుస్తున్నాం. కాబట్టి అది చాలా ఈజీ మెథడ్, తెలుసుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకు రెమెడీ మనం చూపిస్తారు. సంతోషం. అట్లాగే పుత్రుడు లేదంటే పిల్లలు, సంతానం, సత్సంతానం కలగడం అనేది కూడా ఒక రకంగా భాగ్యం అనే చెప్పాలి. సో ఎట్లాంటి జాతకులకు మహర్జాతకులైన పిల్లలు పుడతారు అంటే పిల్లల వల్లనే కదా ఏ తల్లిదండ్రులకైనా గుర్తింపు. సో మరి మహర్జాతకులు, యోగ జాతకులు మన కుటుంబంలో పుట్టాలంటే ఏం చేయాలి? అసలు మీరు చేసేది ఇప్పుడు ఏం ఉండదు, ఓకేనా. పూర్వజన్మలలో ఆల్రెడీ చేసుకునే వచ్చి ఉంటారు కాబట్టి పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఈ సామెత ఏం ఊరికే రాలేదండి. మీరు ఎప్పుడైనా సరే బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకొని ఉంటేనే ఇప్పుడు డ్రా చేసుకొని తినే అవకాశం మీకు కలిగి ఉంటుంది. కాబట్టి ఏంటంటే చాలా మంది జాతకాలను పరిశీలన చేసినప్పుడు ఒక అతను మీన లగ్నంలో జన్మించాడు, మీన లగ్నాన్ని నుంచి పంచమ స్థానాన్ని చూస్తే కర్కాటక రాశి అవుతుంది. ఓకే, 5వ లెక్కేస్తే పంచమ రాశి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశిలో గనక ఆ టైంకి, ఇతను పుట్టిన టైంకి గురువు చంద్రుడు ఉన్నారనుకోండి, అద్భుతమైన గజకేసర రాజయోగంతో కూడిన హంసయోగంతో కూడిన పిల్లలు జన్మిస్తారు. వాళ్ళు గురువు అంశలో జన్మించారు అని లెక్క. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా
ఆ ఇంట్లో యోగం స్టార్ట్ అవుతుంది. చూడు, మనం చాలా మంది అంటుంటాం, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మంచి యోగం కలిసింది, ఆ అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళ ఇల్లు బాగుపడింది అని మనం ఎన్ని సందర్భాలు వింటున్నాం. అలాగే ప్రతి ఒక్క లగ్నానికి కూడా 12 లగ్నాల్లో ఒక పంచమ స్థానం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అది మంచిదా చెడా అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. ఓకే, కాబట్టి సంతానం ఎటువంటి సంతానం కలుగుతుంది? మనల్ని ఇబ్బంది పెట్టే సంతానమా, లేకపోతే మనల్ని మన బాగోగులు కోరుకునే సంతానమా, మనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే సంతానమా, లేదంటే వాడు మనల్నే చంపేసే సంతానం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. తప్పకుండా తెలుసుకోవచ్చు. రైట్. ఇక ఇంకొక ధోరణి ఈ మధ్య ఒక్కరు చాలు లేదా అసలే వద్దు అనే స్థాయికి వెళ్ళిపోయింది. అసలు నిస్సంతానం వైపు కూడా నడుస్తున్నారు చాలా మంది జంటలు. ఈ మరి ఖర్చుల దెబ్బకో ఏమో కానీ సంతానం లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు. ఇట్లాంటి ధోరణి వంశాభివృద్ధి కావచ్చు, నాగరికతకు కానీ ఎంత ప్రమాదం కాదా ఇది? ఈ ధోరణి ఎటువంటిది అసలు? ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలు పెట్టారు చాలా వరకు. ఎందుకంటే జీవితాలు ఆ విధంగా తయారయ్యాయి కాబట్టి. ఓకే, కరోనా లాంటి విధ్వంసాలు చూసిన తర్వాత జనం ఎలా మారిపోయారంటే వాళ్ళకే వాళ్ళు ఒక సెల్ఫ్ డెసిషన్కి వచ్చేసారు. కానీ జన్మ జాతకంలో ఒక మహత్తరమైన విశేషం ఉంది. పుట్టబోయే పిల్లలు నీకు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా. ఈ తెలియనప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, మనం ఏ లగ్నంలో మనం జన్మించాం? మేష లగ్నమా, వృషభ లగ్నమా, మిథున లగ్నమా, కర్కాటకమా, సింహమా, కన్య, ఏ లగ్నంలో జన్మించాం అనేది మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దానిని బట్టి వాళ్ళకి సంతానం, ప్రథమ సంతానం ఎవరున్నారు, స్త్రీ ఉన్నాడా, పురుషుడు ఉన్నాడు, ఇద్దరి సంతానం చూసేటప్పుడు ఇద్దరు చాట్స్ చూస్తాం మనం. కాబట్టి స్త్రీ సంతానమా, పురుష సంతానమా, ఓకే, ఇద్దరు చాట్స్లో ఎవరిది బలంగా ఉంది, కాబట్టి స్త్రీ సంతానం ఇప్పుడు కలుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఈ స్త్రీ సంతానం ఈ ఇంట్లో పుట్టిన తర్వాత వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. రెండవ సంతానం పురుష సంతానం ఉంది, ఈ సంతానం పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి అభివృద్ధి ఉంది అని మనం తెలుసుకోవచ్చు. చాలా మటుకు పిల్లలు కలిగే వరకు వాళ్ళ జన్మజాతకాలు మారు, ఆ పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ జన్మజాతకాలు మారుతాయి. కాబట్టి ఒక్కరితో చాలామంది ఆపేస్తూ ఉంటారు. అలా ఆపకూడదు, రెండవ సంతానాన్ని కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ జాతకంలో ఆ అబ్బాయి పుట్టిన తర్వాత కలిసి రావచ్చేమో, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత కలిసి రావచ్చేమో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు అలా ఆగిపోకూడదు. జ్యోతిష్యుల్ని సంప్రదించి ఎలా ఉంది, ఏమిటి, మా జన్మ జాతకాల్లో పరిశీలన చేస్తే ఏ విధంగా ఉంది, తర్వాత ప్రథమ జాతకం ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రెండవ సంతానం ఎవరు పుడతారో తెలుస్తుంది మనకి. వాళ్ళ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తే ప్రథమ సంతానం యొక్క ఏ లగ్నంలో జన్మించాడో చూసి తృతీయ స్థానాన్ని చూస్తే పురుషుడు జన్మిస్తున్నాడా, స్త్రీ జన్మిస్తున్నాడా తెలుస్తుంది. వాళ్ళు అదృష్టవంతమైన జాతకంలో ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక్కరితో ఆపొద్దు, ఇద్దరు ఉండాలి, కనీసం ఉండాలి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే చూపించుకుంటే మనం చెప్తాం, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాతో ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళు రిపీటెడ్ గా కనెక్ట్ అవుతారు ఆటోమేటిక్ కాదు. చాలా మంది వాళ్ళ బంధువులు కూడా మీతో మాట్లాడిస్తున్నారు. అవును, సూపర్. కాబట్టి ఏంటంటే ఉన్నది మనం చెప్పడంలో సందేహం ఏమీ లేదు. సూపర్. అట్లా గురుగారు, నిరుద్యోగం ఒకటి, ఉద్యోగంలో స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోయింది. అసలు ఉద్యోగం అంటే భయపడిపోతున్నారు అసలు. సో ఈ పరిస్థితులలో అసలు నిరుద్యోగ సమస్య అంటే తొందరగా వృత్తిలో మనం నిలదొక్కోవాలన్నా, సెటిల్ అవ్వాలన్నా ఏం చేయాలి అసలు? ఓకే, మంచి, ఇప్పుడున్న సమాజంలో చాలా పెద్ద సమస్యలో ఇదొకటి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి, ఎంతో కొంత, ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా 10,000 సంపాదించేవాడు 10,000, ₹1,00,000 సంపాదించేవాడు ₹1,00,000. ఈ నిరుద్యోగ సమస్య విపరీతంగా విపత్తులో ఉంది. కానీ ఒక్కటి పరిహారం నేను చెప్తాను వాళ్ళకి, చాలా ఈజీగా వాళ్ళు చేసుకోగలిగే పరిహారం ఏంటంటే హనుమంతుల వారిని నమ్ముకోండి. మీకు దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా సరే హనుమంతుల వారి దీక్ష తీసుకోండి. దీక్ష అంటే నేనేం వస్త్రాలు ఏమి వేసుకోమని చెప్పను. ఓకే, ఈ రోజు నుంచి నేను విధిగా 42 రోజుల పాటు చేస్తాను, హనుమాన్ చాలీసా చదువుతాను, ఓకే, హనుమాన్ దండకాన్ని చదువుతాను అని మీరు దీక్ష పట్టి ఒక 42 రోజులు ప్రతి ఒక్కరు కూడా, ఏ పిల్లవాడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత గుడికి దగ్గరలో ఏదైతే గుడి ఉంటుందో వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేసి 42 రోజుల పాటు హనుమాన్ చాలీసా ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు విని, హనుమాన్ దండకం విని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ గడిపి ఇంటికి వచ్చేస్తే ఒక 42 రోజుల పాటు చేయమనండి. హనుమంతుల వారు ఎతుకులాడుకుంటూ మరి మీకు ఎక్కడ ఉన్నాడో జాబ్ ఇచ్చేవాడు వాడిని మీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఇది వాస్తవం. చాలా మందికి నేను ఈ రెమెడీ చెప్పాను. ఎంతో మందికి జాబ్ లేని వాళ్ళ గురువు గారు మాకు జాబ్ వచ్చింది, ఫారిన్లో ఉన్నారు. ఫారిన్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో లేదనుకోండి, మీ ఇంటినే, మీ హృదయాన్నే, మీరున్న ప్రదేశాన్నే హనుమంతుల వారి గుడి అనుకోండి. కాబట్టి అక్కడే ఇంట్లో ఫోటో పెట్టుకోండి, ఆయన చుట్టూ తిరగటం వల్ల తప్పేమీ లేదు.
కాబట్టి అవే ప్రదక్షిణలు. ఏదైనా కూడా మనసా వాచా కర్మను నమ్మటమే కదా ఇంపార్టెంట్. అంతే కదా. నమ్మి చేస్తే వాడు పలుకుతాడు. అవును. సూపర్. కాబట్టి అలా చేసుకోవటం వల్ల పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. రైట్. ఇంకొకటి గురు, ఇంకొక వింత పరిస్థితి. వాడు 4వ తరగతి కూడా చదవాడు, ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, రాజభోగాలు అనుభవిస్తుంటాడు. ఇంకొందరు పిహెచ్డీలు చేస్తారు. ఆల్మోస్ట్ అడుక్కు తిన్నట్టే వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న అకౌంటెంట్లు గాను ఇట్లా సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని ఏదో బతికేస్తా ఉంటారు. ఏంటి నాకు అర్థం కాదు. చాలా గొప్ప ప్రశ్న. అసలు చాలా మంది అనుకుంటుంటారు ఈ రాజయోగం అనేది ఎట్లా వస్తుంది అసలు. ఇప్పుడు ఏదైనా కూడా పూర్వ కర్మానుసారంగానే అంటారు. కానీ మనం ఒకసారి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే లగ్నంలో కొంతమంది పుట్టుంటారు. ఓకే. ఆ రాజ్యాన్ని పరిపాలించే లగ్నం ఏంటంటే మేజర్గా చెప్పాలంటే సింహ లగ్నం అంటారు ఫస్ట్. తరువాత వృశ్చిక లగ్నం కూడా తీసుకోవచ్చు, తరువాత మేష లగ్నం కూడా తీసుకోవచ్చు, తరువాత ధనుసు లగ్నాన్ని కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా మటుకు ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించే లక్షణం లగ్నాలు అనమాట. కాబట్టి సింహలగ్నం లగ్నాల్లోనే ప్రథమ లగ్నం సింహలగ్నం రాజ్యాన్ని పరిపాలించేది. తరువాత ద్వితీయం వృశ్చిక లగ్నం. ఎందుకైందంటే వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. తరువాత పక్కనే ధనుసు లగ్నం కూడా ఉంది, గురువు యొక్క లగ్నం. ఓకే. తరువాత మీకు మేష లగ్నం ఉంది, అది కూడా కుజుడు యొక్క లగ్నమే. కాబట్టి ఈ లగ్నాలు ఎవరైతే జన్మిస్తారో ఆ లగ్నాలకు ఆల్రెడీ స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉంటున్నవి. ఎందుకంటే మనకు కొన్ని వాళ్ళకి కారకత్వాలు ఆపాదించను. కుజుడు అనగా సైన్యాధ్యక్షుడు, సర్వరక్షకారకుడు. కాబట్టి రక్షకుడు ఏమైనా ఏం చేస్తాడు, అందరిని రక్షించే పని చేస్తాడు. అంటే నాయకత్వం వచ్చేసినట్టే కదా ఆటోమేటిక్గా. అలా ఏంటంటే వాళ్ళు చదివినా చదవకపోయినా ఆల్రెడీ స్వతహాగా వాళ్ళ బాడీలోనే బై బర్త్ ఉంటుంది. తర్వాత ఇదే కాకుండా వాళ్ళ యొక్క దశమ స్థానాన్ని మనం చూడాలి, వృత్తి స్థానాన్ని చూడాలి. ఏ విధమైన వృత్తి చేస్తారు అనేది చూస్తే ఆ వృత్తి స్థానంలో బలమైన గ్రహాలు కనుక ఉంటే, ఒక రవి ఉన్నాడు వృత్తి స్థానంలో, బ్రహ్మాండంగా యోగిస్తాడు. గురు రవి గ్రహాలు ఇద్దరే ఉన్నవి. అప్పుడు ఏంటంటే రాజ్యాధికారం వస్తుంది, అది ఏదైనా సరే పదవి లభిస్తుంది. తర్వాత వాటితో కూడా చేరి రాహు కూడా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అద్భుతంగా రాజకీయంలో రాణించేదానికి అవకాశం ఉంటుంది. శని కూడా ఉన్నాడు, ఇంకా రాణించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క పుట్టిన స్థానాన్ని నుంచి దశమ స్థానాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఏ చదువు చదవకపోయినా పర్వాలేదు, ఆ గ్రహాలు అటువంటి యోగాన్ని కల్పిస్తున్నాయి. ఎంత చదివినా కూడా, ఎంత విద్యలో ఉన్నా కూడా అతనికి దశమ స్థానంలో బలం లేనప్పుడు, ఈ లగ్నాల్లో వాళ్ళు జన్మించినప్పుడు అధికారాలు రావు. రైట్. ఇంకా ఇంకొకటి, మన దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఐఏఎస్ ఐపీఎస్ అనేది ప్రతి ఒక్కరి కళ, కొన్ని లక్షల మంది కళ అది. సో ఈ ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అంటే, అది చదవాలి అంటే ఎట్లాంటి యోగాలు ఉండాలి, ఏం చేయాలి అసలు? ఓకే. ఇప్పుడు చాలామంది ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు రాయడానికి విపరీతంగా పోరాటం చేస్తూ ఉంటారు. చాలా వరకు పోటీ కూడా పడుతుంటారు. వాళ్ళల్లో విద్వత్తు ఉన్న వాళ్ళు కొంతమంది అయితే, విద్వత్తు లేని వాళ్ళు కొంతమంది అయితే కదా. అందరూ చదువుతోనే వచ్చారా అంటే కాదు, వాడికంటే వీడికి ఇంకా బాగా వచ్చు. ఇద్దరిని మనం బేరీజు వేసుకున్నప్పుడు చదువులో తెలివితేటల్లో ఒకతను తక్కువగానే ఉండొచ్చు, ఒకతను చాలా మేధావి అవ్వచ్చు. అప్పటికీ కూడా తెలివి తక్కువ అతనికే వస్తుంది, ఒక్క మార్కు తేడాతో. అక్కడ ఎక్కడో దిక్క అదృష్టం నిన్ను రక్ష వహిస్తుంది. జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు ఓకే, ఇతనికి పర్టికులర్గా ఐఏఎస్ కొడతాడు, ఇతను ఐపీఎస్ కొడతాడు అని నేను చాలామంది కొన్ని చార్ట్స్ చెప్పాను. ఎందుకంటే మేజర్గా కొన్ని గ్రహాలు లగ్నాలకు ఉచ్చ పొంది ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీకు మేషలగ్నంలో ఒక అబ్బాయి జన్మించాడు, ఈ మేషలగ్నంలోనే రవి కూడా ఉచ్చ స్థితిని పొందాడు. ఓకే. గురువు కర్కాటకంలో ఉచ్చ పొందాడు. ఓకే. మకరంలో కుజుడు ఉచ్చ పొందాడు. ఇలా కొన్ని విశేషమైన స్థానాల్లో పంచమ స్థానము, భాగ్యస్థానము, దశమ స్థానము, లాభస్థానాలను ఉన్నాయి. ఆ లాభస్థానాల్లో విశేషంగా గ్రహాలు ఉచ్చ పొందినప్పుడు, శుభగ్రహాలు ఉచ్చ పొందినప్పుడు వీళ్ళు ఈజీగా ఐఏఎస్ ఐపీఎస్ చదివి కొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ చార్ట్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది, ఇతను ప్రయత్నించవచ్చా ప్రయత్నించకూడదా. క్లియర్లీ. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, నీకు తగింది ఏదో నువ్వు చూసుకో. చాలా మంది ఒక అటెంప్ట్, 2 అటెంప్ట్, 3 అటెంప్ట్, 4-5 ఐటమ్స్ లో కూడా కొడతారు, ఒకరు ఒకే టైంలో కొట్టేస్తారు. కానీ అది మనకు చూసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఇలా విపరీతంగా కష్టపడేదానికన్నా షార్ట్ కట్ లో తెలుసుకుంటే మంచిది నా ఉద్దేశం. కాబట్టి క్లియర్ గా ఉంటుంది చాట్లు. ఓకే. సో మిమ్మల్ని సంప్రదిస్తే ఆ విషయం చెప్తాను. వండర్ఫుల్. ఈ మధ్య కాలంలో స్త్రీలు తరచూ విపరీతమైన అనారోగ్యాల పాలవుతున్నారు. మరి వాళ్ళు సౌభాగ్యంతో ఉండాలన్నా, చక్కగా ఉండాలన్నా వాళ్ళు ఏమైనా జ్యోతిష నియమాలు పాటించాలా, ఏముంటాయి అట్లాంటివి? మీకు ఒక
స్త్రీలే ఎక్కువగా అనారోగ్యాలకు ఇంట్లో ఉండి కారణం అవుతూ ఉన్నారు. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల ఓకే. చాలా హాయిగా బ్రతికేదానికి అవకాశం ఉంది. ఓకే. ప్రథమంగా నేను చెప్పదలసింది ఏంటంటే మార్పు, వంటగదిలో మార్పు. ఓహో! ఒకప్పుడు మనం పల్లెటూర్లలో ఏ విధంగా వంట చేసేవాళ్ళమండి? అవును. కట్టెల పొయ్యి పెట్టుకొని ఓకే. దాని మీద మనం వంట చేస్తూ ఉన్నాం. వంట బొమ్మ. చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? విధిగా కూర్చొని దానికి ఒక అక్కడే పీటో ఏదో ఒకటి అవును. కూర్చొని చేస్తారు. ఈ కూర్చోవటం ద్వారా ఏమవుతుందంటే చాలామంది పెళ్ళవగానే పిల్లలు కలుగుతుంటారు కామన్‌గా. అవును. అవును. ఓకే. ఎప్పుడు నిలబడి టెన్షన్‌లతోటి పిల్లలతోటి పరిగెడుతూ నిలబడే చేస్తుంటే నిలబడినందువల్ల చాలా శారీరక సమస్యలుంటున్నవి. ప్రతి విషయాన్ని మీరు కూర్చొని చేయండి. వంట గాని, ఒక ఏదైనా సరే ఒక కటింగ్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో అవును. కొన్ని అవును. వస్తువులు ఏదైనా చేయాలన్నా కూడా కూర్చొని చేయడం ద్వారా ఏమవుతుందంటే, సకల శుభాలు ఆడవాళ్ళకి కలుగుతున్నవి. దీనికి మీకు ఓకే. మంచి ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు బాత్రూమ్‌లో చాలామంది ఫారిన్ టాయిలెట్స్ వాడుతున్నారు. అవును. ఓకే. ఇవి వద్దు అని చెప్తాను నేను. అవును. చాలా వరకు. ఎందుకు వద్దు అంటున్నానంటే, మామూలుగా కింద కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే, ఆరోగ్యం చాలా వరకు బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ భంగిమలో వాళ్ళు కూర్చొని బాత్రూమ్‌కెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా కొన్ని వంచబడుతున్నవి. ఇప్పుడు ఓకే. లేయటానికి మీరు ఏ విధంగా శక్తిని ఉపయోగిస్తే లేస్తున్నారు, అలాగే కూర్చున్నప్పుడు కూడా ఏందంటే, ఒకలాంటి ఎక్సర్‌సైజ్ మన బాడీలో జరుగుతుంది. ఓకే. స్త్రీలు ఈ నియమాన్ని ఇంట్లో పాటించడం చాలా ముఖ్యం. తర్వాత వంట నిరంతరం గూడా వాళ్ళు కూర్చొని చేయడం ద్వారా ఆ వంట మీద కాన్సంట్రేషన్ కూడా చేస్తారు. పూజ హ్మ్. మనం నిలబడి చేస్తామా? చేయం గదా! చేయంగా. కూర్చొనే చేస్తాం. ఎందుకు కూర్చొని చేస్తాం? పూజ కంటే గొప్పదేగా వంట గూడా. నువ్వు తింటేనేగా బ్రతుకుతావు. మరి భగవంతుడిని ఎక్కడుండి దండం పెట్టుకున్నా చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు వంట విషయంలో నిలబడి చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు కోరి తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఓకే. వంటగదిలో సమూలంగా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా కొంతమందికి చెప్తూ ఉన్నాను. ఇండివిడ్యువల్ హౌస్‌లు కలిగిన వాళ్ళకి వంట కింద కూర్చొని చేస్తే ఎలా ఉంటుంది? అలా చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోండి అని నేను చెప్తున్నాను. హ్మ్. నా సలహా ఉత్తమమైన సలహా. సూపర్. సూపర్ అండి. అట్లాగే ఈ మధ్య చాలామంది వాళ్ళ కుల వృత్తిని వదిలేస్తున్నారు. హ్మ్. వాళ్ళ వృత్తి గాకుండా ఇంకొక బ్రాహ్మణుడనుకోని పౌరోహిత్యాన్ని వదిలేసి సాఫ్ట్‌వేర్ వైపు వెళ్తున్నారు. ఇట్లా. హ్మ్. అంటే ఈ యొక్క కుల వృత్తుల్ని వదిలేసి హ్మ్. వేరే వృత్తుల వైపు వెళ్ళడం వల్ల ఏమైనా దోషం కలుగుతుందా? ఓకే. ఇప్పుడు మనం దోషం అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఏ రకం వర్ణంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా అదే పని చేయాలని మనకి రూల్ ఏం లేదు. ఓకే. ఎందుకు రైట్. రూల్ ఎందుకు లేదంటే, వాళ్ళ పూర్వీకులు చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు పుట్టే లగ్నాలను బట్టి అవి మారిపోతున్నవి. మనం ఓకే. కొన్ని లగ్నాలకు విశేషమైన లక్షణాలు చెప్పాం గదా! కుజుడు లగ్నం, మేష లగ్నంలో పుడితే సైన్యాధిపతిగా ఉంటాడు. ఒక అవును. రక్షణ అధికారిగా ఉంటాడు. ఒక పోలీస్‌గా ఉంటాడు. లేదు ఒక వృషభ లగ్నంలో పుట్టాడు. ఒకలాంటి లక్షణాలు. మిథున లగ్నంలో పుట్టాడు. ఒకలాంటి లక్షణాలు. కర్కాటకంలో పుట్టాడు. ఇలా వాళ్ళు వృత్తులు ఎందుకు చేంజ్ అవుతున్నారంటే, ఈ లగ్నాల్లో పుట్టడమే. కాబట్టి పుట్టిన వాళ్ళు ఈళ్ళు ఏ పని చేస్తారు? ఇప్పుడు నాకు సంబంధం లేని వృత్తి. అవును. ఇది యాక్చువల్. కానీ నేను పుట్టుక నాది ఎక్కడ జరిగింది? మీన లగ్నంలో పుట్టుక జరిగింది. మీన లగ్నానికి అధిపతి ఎవరు? గురువు అధిపతి అవుతాడు. ఇట్లాగే ధనుస్సు లగ్నం గూడా ఉంటుంది. ధనుస్సు లగ్నంలో కొందరు జన్మించారనుకోండి, వాళ్ళు టీచర్స్‌గా ఉంటారు. బోధకులుగా ఉంటారు. హుహు. ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు. అలాగే మీన లగ్నంలో ఏందంటే, పుట్టడం ద్వారా ఏమవుద్దంటే, ఈ ఆధ్యాత్మిక సంపదే గాకుండా జ్యోతిష్యం గావచ్చు, ఖగోళ శాస్త్రం గావచ్చు, ఇలా అనేక రకాలుగా వాళ్ళ వృత్తి స్థానం మారేదానికి అవకాశం ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ వర్ణంలో పుట్టారు. ఓన్లీ మనం పౌరోహిత్యమే పౌరోహిత్యమే జేయాలి. చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. కాబట్టి ఏంటంటే వాళ్ళు పుట్టే లగ్నాలను బట్టి సింహ లగ్నంలోనే పుట్టాడు. వాళ్ళు రాజు అవ్వచ్చు. ఎంతమంది ఓకే. అడ్మినిస్ట్రేటర్‌లు లేడు. ఓహ్! 'పివి నరసింహరావు' లాంటి వాళ్ళు లేరా? ఎంతోమంది అవును. ఉన్నారు. కాబట్టి ఏందంటే కుల వృత్తిని వేడటం అనేది పెద్ద నష్టమేమి కాదు. వాళ్ళు పుట్టిన లగ్నాలను బట్టి ఓకే. ఈ వృత్తి అనేది వాళ్ళకి ఆపాదించబడుతుంది. ఇక ఏలినాటి శని. అందరూ భయపడతారు. ఏలినాటి శని అనగానే హ్మ్. ఇది తల్లిదండ్రులకు గండం అని అట్లా రకరకాలు చెప్తుంటారు. హ్మ్. అసలేంటి? ఏలినాటి శని అనేది దాన్ని మనం ఎదుర్కోలేమా? హ్మ్. చాలా వరకు ఏలినాటి శని ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద పెద్ద ఉత్పాతాలను సృష్టిస్తుంది. అది తప్పకుండా. ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి, మీరు పూర్వజన్మలో చేసిన పాపాలను లెక్కించి, ఇప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సరిచేయటానికి వచ్చేదే ఏలినాటి శని అంటారు. ఓకే. అంటే దోషాలు పూర్వజన్మలో చేసినన్నిటిని కూడా ఆ ఏలినాటి శనిలో అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఇదే కాకుండా చాలామంది జాతకాల్లో నేను పరిశీలించాను. సహజంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి మరణం ఉంటుంది ఏలినాటి శని వచ్చినప్పుడు. అవునా? ఓకే. తల్లిదండ్రులు తప్పకుండా మరణం ఉంటుంది. లేదంటే విపరీతమైన అనారోగ్యాలుంటున్నవి.
ఈ 7.5 సంవత్సరంలో విపరీతమైన అనారోగ్యాలు ఒకటి, మరణాలు సంభవించడం ఒకటి. ఇటు శని ఉండే ప్రదేశాన్ని బట్టి మనం లెక్కించవచ్చు. మరి శని మహర్దశ అని కూడా అంటారుగా. శని మహర్దశ వేరు అసలు. శని మహర్దశ డిఫరెంట్ ఫలితాలను ఇస్తుంది మీకు. ఓకే. దానికి ఏది ఆపాదించబడిందో ఆ ఫలితాలను మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ శని మీరు మకర లగ్నంలో జన్మించారు, మీకు లగ్నాధిపతి శని అయ్యాడు. లగ్నాధిపతి భాగ్యంలోనో ఏ పంచమంలోనో ఏ లాభంలోనూ ఉన్నాడు అనుకోండి, మీకు విపరీతమైన రాజయోగాలను ఇస్తాడు శని. అంతేగాని శని ఇబ్బంది పెట్టడు. ఎప్పుడు మీకు శని ఇబ్బంది పెడతాడంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బందులు గట్టిగా జరుగుతున్నవి. లగ్నాలు వాళ్ళు పుట్టిన లగ్నాల్లో బాగోలేని దశల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క శని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏలినాటి శనిలో ఇప్పుడు ఒక మకర రాశి అనుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక మకర రాశి, ఒక కుంభరాశి, ఒక మీన రాశి తీసుకున్నాం. ఈ రాశులకి చతుర్థ స్థానం అనగా కుటుంబ స్థానాల్లో శని ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కుటుంబంలో ఏదో ఒక పెద్ద విపత్తు జరుగుతుంది ఆ ఏలినాటి శని వచ్చినప్పుడు. అంటే కుటుంబం అనగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకోవాలి. ఎవరికైతే ఏలినాటి శని వస్తుందో వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళని ఎవరినో ఒకరిని మనం తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ఛాన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే విపరీతంగా ఆరోగ్యం బాగోలేకపోవటం, మరణం సంభవించడం, ఇదంతా దీనివల్లే జరుగుతుందంటే దీనివల్లే కాదు, వాళ్ళ జాతకం కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అలా విపత్కర పరిస్థితులు జరిగే అవకాశం ఉందని మనం ఏలినాటి శని వచ్చినప్పుడు మనం కనుగొనగలం. ఓకే, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చూస్తే బాగుంటుంది, ఏ రెమెడీ చేసుకుంటే దీని యొక్క పరిణామాన్ని ఇంత ఎక్కువగా లేకుండా తగ్గించుకోవచ్చు అనేది మనం చెప్పగలం. కాబట్టి ఉంటాయి, ప్రతిదానికి అవకాశం ఉంటుంది, కానీ చూసి చేపించుకోగలగాలి. ఏదైనా సరే ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు లేనప్పుడు, ఏలినాటి శని ఇలా బాధిస్తున్నప్పుడు దానికి ఏం చేసుకుంటే బాగుంటుందో అది చూపించుకోవటం అనేది చాలా మంచిది. ఉంటే సింపుల్గా వాళ్ళే ఇంట్లో చేసుకోవచ్చు. ఏం దీనికి పెద్ద ఖర్చులు ఏముండవు. చేసుకుంటే కొంత మేర తప్పించుకునేదానికి అవకాశం ఉంది. రైట్. నాకు ఇంకొక పెద్ద డౌట్ గురుగారు, ఈ మన నక్షత్రం, రాశి ఇవన్నీ ఉంటాయి కదా, మనం కడుపులో పడ్డ క్షణం నుంచి స్టార్ట్ అవుతుందా, లేదంటే మనం భూమి మీదకి వచ్చిన క్షణం నుంచి స్టార్ట్ అవుతుంది? వాస్తవంగా చెప్పాలంటే అన్నీ డిసైడెడే కదా, మన కర్మ మొత్తాన్ని డిసైడ్ చేసి కూర్చుంటుంది. కాబట్టి ఎప్పుడు పుట్టాలి, ఓకే, ఏ టైంలో పుట్టాలో కూడా భగవంతుడు నిర్ణయం చేసి ఉంటాడు. నేను చాలా మందికి ఈ మధ్య కాలంలో కూడా ఒక 2-3 సర్జరీస్ పెట్టాను. వాళ్ళు కరెక్ట్ టయాల్లో ఒక ముగ్గురికి పెడితే ఒక ఇద్దరేమో చేసుకోగలిగారు. కాబట్టి ఇలా కుదిరింది అంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించినట్టే. ఓకే, అన్నీ డిసైడెడ్, కర్మ ముందుగానే నిర్ణయించుంటుంది ఏ నక్షత్రంలో పుట్టాలి, ఏ రాశిలో పుట్టాలో కూడా. మీరు ఒకటి బాగా గమనిస్తే రాశి అంటున్నారు కదా, రాశి అంటే అసలు ఏమిటి, ఎక్కడుంది ఈ రాశి, మీకు ఎవరైనా చెప్పారా? ఇప్పుడు మీకు ఆ రాశి గురించి కొంత వివరణ చేస్తాను. రాశి అంటే ఇలా పోయబడినది, ఒక సమూహం అంటాం. ఓకే, ఈ సమూహం అని ఎలా గుర్తించాలి? ఇప్పుడు మేషరాశి ఉందండి, వృషభ రాశి ఉంది, మిథున రాశి ఉంది, దానికి ఒక గుర్తుంది కదా. మేషం అంటే మేక, వృషభం అంటే ఎద్దు, మిథునం అంటే ఇద్దరు జంట, కర్కాటకం అంటే ఒక ఎండ్రకాయ, ఇలా ఉంది కదా. వీటిని ఎవరు గుర్తించారు అసలు? ఇవేంటి, ఈ గుర్తులేంటి? మీరు నక్షత్ర మండలాన్ని చూసినప్పుడు, టెలిస్కోప్లో మీరు చూసినప్పుడు నక్షత్ర మండలాన్ని ఆ యొక్క ఆకారంలో ఉంటుంది. మేషం అనగా మేక ఆకారంలో ఆ నక్షత్రాల యొక్క సమూహం ఉంటుంది. ఒక్క లగ్నానికి, ఒక రాశికి 3 నక్షత్రాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాబట్టి 27 నక్షత్రాలు, ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు, 2.5 నక్షత్రం కాడికి ఉంటుంది, పాదాలు అనమాట. 9 పాదాలు ఉంటుంది. ఈ 9 పాదాలని మీరు చూసినప్పుడు, మేషాన్ని చూసినప్పుడు మేషం మేకలా ఉంటుంది, వృషభాన్ని చూసినప్పుడు ఎద్దులా కనపడుతుంది, మిథునాన్ని చూసినప్పుడు జంటలా కనపడుతుంది. ఓకే, కాబట్టి కర్కాటకాన్ని చూసినప్పుడు ఎండ్రకాయ కనపడుతుంది, సింహాన్ని చూసినప్పుడు సింహమే కనిపిస్తుంది. అలా అదే పోలికతో మీకు ఉంటుంది ఆ నక్షత్రము, ఆ రాశి ఆ పోలికతో ఉంటుంది. కాబట్టి రాశి అంటే నక్షత్రాల కలయిక, సమూహాన్ని రాశి అన్నాం. కాబట్టి ఆ రాశికి ఉన్న గుర్తే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బాబా, ఎంత పెద్ద సందేహం తీరిపోయింది నాకు ఇవాళ, నిజంగా సూపర్. ఇంకోటి గురుగారు, సరే ఇవన్నీ చెప్పారు, ఏలినాటి శని అన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, సామాన్యుడు కూడా ఇంట్లో చేసుకోగలిగే పరిహారాలు ఏమని చెప్తారా? అంటే మంత్రాలు కానీ పరిహారాలు కానీ. ప్రతి ఒక్కరికి మనం ఇంట్లో నిరంతరము చేసుకోగలిగేది ఏంటంటే, జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే, ఒక మకర లగ్నంలో జన్మించాడు, కుంభ లగ్నంలో జన్మించాడు, మీన లగ్నంలో జన్మించాడు, మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నము, కర్కాటక లగ్నము, ఈ లగ్నాలన్నిటిలో ప్రతి ఒక్కరు జన్మిస్తూనే ఉంటారు.
వాళ్ళు జన్మించిన దాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి దశలు ఏర్పడుతుంది. ఓకే. ఒకరికి ఇప్పుడు గురు మహర్దశ నడుస్తుంది, ఒకరికి శని మహర్దశ, ఒకరికి రాహు మహర్దశ నడుస్తుంటుంది. ఈ దశలను బట్టి ఏమవుతుందంటే దేవతా ఉపాసన అనేది మారిపోతుంటుంది. ఎందుకు మారుతుంది మనకి దేవతా ఉపాసన? ఒకరినే పట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. సపోజ్ కుజగ్రహం బాగోలేదనుకోండి, సపోజ్ మన జన్మ జాతకంలో ఓకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషంగా ఉపయోగపడుతుంది. సపోజ్ గురు మహర్దశ, గురువు సరిగ్గా లేడనుకోండి, దక్షిణామూర్తి యొక్క ఉపాసన మంచిదవుతుంది. శుక్రుడు బాగోలేడు అనుకోండి, అమ్మవారిని ఉపాసన చేస్తే బాగుంటుంది. ఇలా ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి ప్రతి ఒక్క దశకి ఒక దేవత, అధిష్టాన దేవత ఉన్నారు. వీళ్ళని విశేషంగా ఆరాధించడం ద్వారా ఏమవుతుందంటే తెలుసుకొని ఆరాధించడం ద్వారా మనం ఈజీగా తప్పించుకునే దానికి అవకాశం. సూపర్. ప్రతి ఒక్కరూ కూడా జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకుంటే అది తెలిసే అవకాశం ఉంది. చాలా ఈజీ అది వాస్తవం చెప్పాలంటే. సూపర్. అట్లాగే గురుగారు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటికి సూటిగా క్లుప్తంగా స్పష్టంగా సమాధానాలు చెప్పు. ఒకే ఒక్క సంతానం జ్యోతిష్యపరంగా మంచిదా కాదా? కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే రెండవ సంతానం ఉన్నప్పుడు వాళ్ళకి మంచి యోగాలు ఉంటున్నవి. లేదు ఆ సంతానాన్ని మనం చూపించుకున్నప్పుడు జన్మజాతకాన్ని పరిశీలన చేసినప్పుడు సంతానానికి యోగం ఉందా లేదనే పాయింట్ మనం తెలుసుకొని మనం రెండవ సంతానం అవసరమా లేదా అనేది కూడా మనం పరీక్ష చేయించుకోవడం అనేది మంచిది. ఇది ఎందుకు మంచిది అంటున్నానంటే వాళ్ళ జన్మ జాతకాల్లో ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉంటుంది, ఇద్దరా ముగ్గురా అసలు ఒక్కరేనని. కాబట్టి జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకోవటం సంతాన విషయంలో ఎంతో ఇంపార్టెంట్. లవ్ మ్యారేజ్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి విడాకులు వస్తాయి? కేవలం ఈ లవ్ మ్యారేజ్ అనేది వాళ్ళకి 7వ స్థానంలో భర్తకి అయినా భార్యకైనా సరే ఎవరికైనా సరే 7వ స్థానం ఏ విధంగా సూచించబడింది, ఆ 7వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నవి అనేది చాలా వరకు ఇంపార్టెంట్. శుక్రుడు ఉన్నాడు లవ్ మ్యారేజ్, లేదు శుక్ర కుజులు ఉన్నారు లవ్ మ్యారేజ్ అవుతుంది, లేదు శనికేతువులు ఉన్నారు లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇలా కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల లవ్ మ్యారేజ్ అవుతుంది. శుభగ్రహాల కలయిక వల్ల ఏమవుతుందంటే విడాకులు లేకుండా వాళ్ళు మంచిగా కాపురం చేసుకునేదానికి అవకాశం ఉంది, లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఉన్న గ్రహస్థితిని బట్టి అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అనేది మనం కంపల్సరీగా చెప్పవచ్చు. అప్పుల బాధలు పోవాలి అంటే మీ దగ్గర ఉన్న సింప్లెస్ట్ రెమెడీ ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా నిరంతరము సూర్యోదయం కంటే ముందుగానే లేచి ఆదిత్య హృదయాన్ని ప్రతి ఒక్కరూ ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వినడం ద్వారా, చదవలేరనుకోండి వినండి, సూర్యోపాసన చేయండి, తప్పకుండా సూర్యుడు అనుగ్రహించి తీరుతాడు. కనపడే దైవం, కనిపించే దైవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేయండి. మీరు చాలా వరకు సమస్త అప్పుల నుండి రుణబాధల నుండి తొలగిపోయేదానికి అవకాశం మనకుంది. రైట్. ఉప్పుతో దిష్టి తీయొచ్చా? ఇది మూఢనమ్మకమా సైన్సా? ఉప్పుతో తప్పకుండా దిష్టి తీయొచ్చు. ఎందుకు తీయొచ్చు అని అంటున్నానంటే ఉప్పుకి గ్రహించే స్వభావం ఉంది, నీరులాగా కరిగిపోయే స్వభావం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉప్పు ఎక్కడి నుంచి పుట్టింది, మనకి సముద్రం నుంచి పుట్టింది. కాబట్టి దేంట్లో వేసినా సరే మీకు కరిగిపోతుంది, నీటిగా మారిపోయి అది మనకి కూరలో వేస్తే కూరలో మంచి రుచి వస్తుంది. అలాగే మన యొక్క దేహం యందు గ్రహించే శక్తి ఆ ఉప్పుకు ఉంది. ఉప్పుకు ఒకదానికి, నిమ్మకాయకు ఒకదానికి, గుమ్మడికాయకు ఒకదానికి విశేషంగా ఉంది. కాబట్టి ఉప్పుతో దిష్టి తీయొచ్చు. వంట గదిలో ఎలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో డబ్బు నిలవదు? ఓకే, ప్రతి ఒక్కరు కూడా వంటగదిలో చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మసాలా దినుసులు ఏవైతే ఉంటున్నాయో ఈ దినుసులన్నీ కూడా నిరంతరము మన ఇంట్లో సుగంధాలతో కూడి ఉండాలి. చాలా విధిగా వంట చేసేటప్పుడు నియమనిష్టలతోటి, అరుపులతోటి కేకలతోటి కాకుండా నియమనిష్టలతోటి నా పిల్లలు తినాలి, నా వాళ్ళు తినాలి, అందరూ బాగుండాలి అని ప్రతినిత్యం కూడా ఒక మంత్రం చేస్తూ చేయటం అనేది వంటగదిలో స్త్రీలకు చెప్పదగిన రెమెడీ. ఏలినాటి శని సమయంలో పెళ్లి చేసుకోవచ్చా? ఏలినాటి సమయంలో పెళ్లి చేసుకోవచ్చా కాదు, చాలామందికి విపరీతంగా ఏలినాటి శని సమయంలోనే మ్యారేజెస్ అవుతున్నవి. ఎందుకు అలా అంటే 7వ స్థానాల్లో వాళ్ళకి శని ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ సప్తమాధిపతి యొక్క టైం నడవచ్చు. అలా నడిచినప్పుడు ఏంటంటే తప్పకుండా మ్యారేజెస్ అవుతున్నాయి. అవటం వల్ల ఎటువంటి తప్పు ఏమీ లేదు, తప్పకుండా మ్యారేజెస్ చేసుకోవచ్చు. ఏలినాటి శనిలో చూపించుకొని సంప్రదించుకొని చేసుకోవటం తప్పలేదు. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏ దేవుణ్ణి పూజించాలి? మీకు విశేషంగా గవర్నమెంట్ జాబ్ రావాలంటే సూర్యోపాసన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అసలు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదనేది పర్టికులర్గా మనకి తెలుస్తుంది. కాబట్టి
చూపించుకొని గ్రహస్థితిని మనం తెలుసుకోవడం అనేది మంచిది. అంతేగాని ఉపాసన చేసినంత మాత్రాన అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ రాదు. కాబట్టి దీన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. విదేశాలకు వెళ్ళాలని ఉంది, కానీ వీసా రావట్లేదు, ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి జన్మజాతకంలో రాహు ఎక్కడ యోగిస్తున్నాడు, శని ఎక్కడ యోగిస్తున్నాడు, గురువు ఎంత మాత్రం మనకి యోగకారకాన్ని ఇస్తున్నాడు, విదేశాల్లో మన స్థిర నివాసం ఉందా లేదనేది చెక్ చేయించుకున్నప్పుడు ఇది మనకి పర్టికులర్గా తెలుస్తుంది. లేదు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, విశేషంగా ఆరాధన చేయవలసింది ఏడుకొండల వాడిని పట్టుకోండి. 42 రోజుల పాటు ఆయన యొక్క దీక్ష తీసుకోండి, మనసులోనే దీక్ష తీసుకొని చేసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలుగుతున్నవి భగవంతుడు సాక్షాత్తుగా వచ్చి మీకు నెరవేరుస్తున్నాడు. పరమాత్మ కలియుగ దైవం ఏడుకొండల వాడిని ప్రతి ఒక్కరూ ఉపాసన చేయండి. మీరు చూసిన వాటిల్లో మోస్ట్ డేంజరస్ జాతకం అంటే ఏదని చెప్తారు? మోస్ట్ డేంజరస్ జాతకం అంటే చాలా జాతకాలే ఉంటున్నాయి. అవి చూడగానే మనకే కాస్త మైండ్ పనిచేయదనమాట. ఎందుకు పనిచేయదంటే కొన్ని గ్రహాలు వ్యయంలో ఉంటాయి, కొన్ని గ్రహాలు అష్టమంలో ఉంటాయి, కొన్ని గ్రహాలు షష్టమంలో ఉంటాయి, కొన్ని గ్రహాలు తృతీయంలో ఉంటాయి. అంటే దుస్థానాల్లో ఏ గ్రహాలైతే ఎక్కువగా ఉంటున్నవో ఆ గ్రహాలు మోస్ట్ డేంజరస్ చాట్లు అంటాం. కానీ డేంజరస్ అంటే అది వాళ్ళ జన్మజాతకానే కాకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా డేంజర్గా ఉంటున్నాయి. నిద్రపోయేటప్పుడు తల ఎటువైపు పెడితే ఐశ్వర్యం వస్తుంది? మనం తల తూర్పు వైపు పెట్టుకొని నిద్రపోండి. తూర్పు వైపు ఓకే. సూర్యోదయం ఎటు అయితే మనకి అవుతుందో అటు మీరు తల పెట్టుకొని నిద్రించడం వల్ల మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా సరే కాళ్ళు సూర్యుడికి తూర్పు వైపు పెట్టి నిద్ర లేవకూడదు. అది అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి తల సూర్యుని వైపు పెట్టి నిద్రపోండి. ఉదయాన్నే లెగవగానే ఫస్ట్ వాళ్ళ యొక్క చేతులను అరచేతులను చూసుకోవటం మంచిది. కాబట్టి ఫస్ట్ నేను చెప్పగలిగేది ఏంటంటే తూర్పున తల పెట్టండి, పడమర కాళ్ళు ఉంచండి. ఇది చాలా బెస్ట్. ఓకే ఓకే, సూపర్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా విషయాలు చెప్పారు. సో ఫైనల్గా 2026 మా ప్రేక్షకులకు ఎలా ఉండబోతుంది? ఏ ఏ రాశుల వారికి క్లుప్తంగా? ఇప్పుడు రాసుల గురించి చెప్పాలంటే మనకి గురువు యొక్క సంచారం మారే వరకు ఇంకా ఒక 6 నెలల పాటు సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న రాశి యొక్క సంచారం ఏంటంటే మనకి మిథునంలో ఉన్నాడు గురువు. కాబట్టి సప్తమంలో డైరెక్ట్గా చూసినప్పుడు ధనుసు లగ్నం వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి బాగుంది, తులారాశి వాళ్ళకి ప్రస్తుతం బాగుంది. ఓకే. అలాగే కుంభరాశి వారికి కూడా బాగుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో విశేషంగా ఆ చూపు ఏంటంటే మంచిదవుతుంది. ఇది ఒక్క రాశినే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు పుట్టిన లగ్నాలు ఎన్నో ఉంటాయి. ఓకే. ఆ లగ్నాల్లో మహర్దశలు విపరీతంగా యోగిస్తుంటాయి. మహర్దశానాథుడు ఎక్కడ లాభంలోనో, భాగ్యంలోనో, ధనస్థానంలోనో మంచి ప్లేసుల్లో ఉంటాడు. లేదంటే 2 గ్రహాలు కలిసి బుధాదిత్య యోగంతోనో, వృశ్చిక మహాపురుష యోగంతోనో, హంసయోగంతోనో, గజకేశ్వర రాజయోగంతోనో, భద్రయోగంతోనో అనేక రకాల యోగాలతో ఉంటుంది. కాబట్టి ఒక్క రాశినే బేస్ చేసుకొని మనం పూర్తిగా చెప్పడానికి లేదు. జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు వాళ్ళ మహర్దశలు ఏవి నడుస్తున్నవి, వాళ్ళకి ఎటువంటి యోగాల్లో పుట్టారు, ఎటువంటి అదృష్టాలు ఉన్నాయి కూడా పరీక్షణ చేసుకోవటం అనేది చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక రాశినే బేస్ చేసుకొని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జన్మజాతకాన్ని చాలా వరకు మనం బేస్ చేసుకోవాలి. రాశి 25% గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా పావలా మాత్రమే రాశి. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సీరియస్గా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాశి ఫలాలు చూస్తే భయం వేస్తుంది. ఈ రాశి వాళ్ళకు గండాలే, ఈ రాశి వాళ్ళు అయిపోయారే అని. సో జన్మజాతకంను మ్యాచ్ చేసుకోకుండా ఇవి చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన విషయం చెప్పారు. 2026ను చాలా ధైర్యంగా ప్రారంభించే శక్తిని ఇచ్చారు మీరు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురుగారు. సో చూశారు కదా, ఇది లక్ష్మీ శ్రీనివాస్ గారి అద్భుతమైన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.